ప్రపంచంలో ఉన్న అసెట్ క్లాసెస్ అన్ని ఎక్స్ట్రీమ్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్స్ గా అనలిస్ట్ కమ్యూనిటీకి అందరికీ కూడా కనిపిస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, ఈ సర్వీసు ఆ సర్వీసెస్ సంబంధం లేకుండా ప్రతి సెక్టార్ కూడా డిస్టర్బ్ అవబోతుంది. 2024 కి ముందు 2024 తర్వాత ఎకానమీ అనేది కంప్లీట్ గా రీడిఫైన్ అవుతుంది. కాబట్టి మీరు ట్రెడిషనల్ ప్రొడక్ట్స్ లో నుంచి ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ వైపుకి మూవ్ అవ్వాల్సిన టైము దిస్ ఈస్ అ వెరీ వెరీ క్రిటికల్ టైంలో ఉన్నాం. అంటే హ్యూమన్ కైండ్ లోనే కూడా హ్యూమన్ హిస్టరీలో 2024 విల్ రిమైన్. 23 మనం అంతా ఎక్స్పీరియన్స్ చేసాము, మెల్లమెల్ల బేబీ స్టెప్స్ అయ్యాయి. కానీ 2024 ఈస్ గోయింగ్ టు బి రియల్లీ సో మెనీ సర్ప్రైజెస్ ఫర్ ఎవ్రీవన్. డబ్బులు అనేది మనం కష్టపడి సంపాదిస్తాం, బట్ సజెషన్స్ అనేది ఎవరైనా ఇస్తారు. సజెషన్ అనేది ఫ్రీగా దొరికేది, బట్ ఆ సజెషన్స్ తీసుకొని మనం ఇన్వెస్ట్ చేయొచ్చా? 2024 లో మన ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఎలా ఇక్కడి నుంచి మనం మార్చుకోవాలి? మార్క్ మై వర్డ్, దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద హోల్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఒక అప్రోచ్ టోటల్ గా మారిపోబోతుంది. అండ్ ఎవరైతే కంట్రిబ్యూషన్ అంటే వాల్యూ ఎడిషన్ లేనటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫేడ్ అవుట్ అయిపోతాయి. ఆన్ ద ప్లానెట్ ఈజ్ ఫార్మర్ అంటాం, రీడిఫైన్ చేయబోతుంది. అయితే ఇక్కడ లార్జ్ స్కేల్లో మాత్రమే పాసిబుల్ అవుతాయి. చిన్న చిన్న ఏరియాస్ లో చిన్న చిన్న ల్యాండ్స్ తోటి ఇది అచీవ్ చేయలేం. కాబట్టి లార్జ్ స్కేల్ సెటప్స్, లార్జ్ స్కేల్ కొలాబరేషన్స్ ఇవన్నీ కూడా దీంట్లో భాగం. 30% స్ట్రైట్ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ అనేది ఒక అగ్రికల్చర్ లోనే ఉంది.